రేపే అతిపెద్ద చంద్రగ్రహణం. హోలీ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇది ఎన్నో ఏళ్ల సంవత్సరాల తర్వాత వస్తున్న అరుదైన చంద్రగ్రహణం. ఇకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు, అయినా కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మన మీద ఉంటుందని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు. ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమి మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి. అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు చెబుతూ ఉన్నారు. ఈ గ్రహణం ఉదయం 9:27 ప్రారంభమై మధ్యాహ్నం 3:29 ముగుస్తుంది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఇక వేరే నియమాలు పాటించవలసిన అవసరం లేదు. అంటే ఆహారం మీద దర్బలు వేసుకోవలసిన అవసరం లేదు. ప్రయాణాలు చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు. దాని వలన ఎటువంటి దోషము రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి. కనుక ఈ గ్రహణం గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే పాటించిన తప్పు ఏమీ లేదు. అయితే ఈ చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ హోలీ పౌర్ణమి రోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు. 1 గంటలో దరిద్రము దోషాలు పోతాయి. మీ దశ మారిపోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని వ్యాధులు మీకు తెలియకుండానే పోతాయి. మీ శరీరం నూతన శక్తిని పుంజుకుంటుంది. మీ ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తుంది. మీకు రాజయోగం పడుతుంది. ఇక మీరు దేనినైనా అవలీలగా సాధించే శక్తిని పొందుతారు. అన్ని శుభాలే జరుగుతాయి. మరి ఈ గ్రహణంతో కలిసి వస్తున్న హోలీ పౌర్ణమి రోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. ఈ గ్రహణం రోజున చక్కగా అందరూ కూడా గుమ్మానికి రావి ఆకులు కట్టండి. అలా కట్టుకోవటం వలన గ్రహణం ఎఫెక్ట్ అనేది మన ఇంటి మీద పడకుండా ఉంటుంది. ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. గ్రహణ విష కిరణాలు ఇంటి మీద పడకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో గర్భవతులు ఉన్నవారు తప్పనిసరిగా ఈరోజు గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి. ఏమీ లేదు, సింపుల్గా 11 రావి ఆకులు తెచ్చుకొని వాటిని పసుపు రంగు దారంతో తోరణంలాగా అల్లుకొని ఆ దారాన్ని గుమ్మానికి కట్టేయండి. ఈ తోరణానికి ఆ చివరన ఒకటి, ఈ చివరన ఒకటి 2 వేప కొమ్మలను కూడా కట్టండి. ఇలా రావి ఆకులను వేప కొమ్మలను కట్టుకుంటే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. గ్రహణం వలన ఏ చెడు జరగదు. గ్రహణం మీ ఇంటిని తాకదు. గ్రహణం యొక్క చెడు ఎఫెక్ట్ అనేది మీ ఇంటి మీద పడదు. విష కిరణాల ప్రభావం ఉండదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం రోజున గుమ్మానికి ఈ విధంగా రావి ఆకులను వేప కొమ్మలను కట్టుకోండి. అలాగే ఈరోజు పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. మగవారు ఈ గ్రహణం రోజు క్షవరం చేయించుకోకూడదు. అదేవిధంగా ఈ గ్రహణం రోజు ఏ విధమైన ఊరగాయలను అంటే ఊరబెట్టిన పచ్చళ్ళను తినకూడదు.
లేనిపోని సమస్యలు వస్తాయి, ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఈ విధంగా హోలీ పౌర్ణమి రోజున ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తువులను ధరించవద్దు. బ్లూ తప్ప మీరు ఏ రంగులో ఉన్న దుస్తువులు ధరించినా కూడా తప్పులేదు. కానీ ఈ ఒక్కరోజు బ్లూ కలర్లో ఉండే దుస్తువులు మాత్రం వేసుకోవద్దు. కనుక ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తువులను ధరించవద్దు. జాగ్రత్తగా ఉండండి. ఈ పౌర్ణమి శుక్రవారం లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈ రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమానం ప్రకారం పగటిపూట ఏర్పడబోతుంది. పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. ప్రకృతిలో సరికొత్త సొగసు కనువిందులు చేస్తుంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు, మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే ఆ ఋతువులలోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. ఆ కొమ్మలపైనే కుహు కుహు అంటూ మనసు పులకిరించేలాగా కోయిలమ్మ మధుర గానాలతో వేణుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు, పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరించబడతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న పెద్ద, ఆడ మగ తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పర్వదినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే హిరణ్యకశిపుడి సోదరి పేరు హోలిక. ఈ హోలిక మంటలలో కాలిపోయిన రోజే హోలీ. అందుకే హోలీ రోజు సాయంకాలం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి. అలాగే హోలీకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. కృతయుగంలో రఘు మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో దుండి అనే పేరు కలిగిన ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసిని రఘు మహారాజు సంహరిస్తాడు. ఆ రాక్షసి మరణించిన సందర్భంగా ప్రజలందరూ కూడా మంటలు వెలిగిస్తారు. కాబట్టి ఈ హోలీ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేయాలి. ఇలా మంటలు వేస్తే నరఘోష, నరపీడ, దృష్టి దోషాలు వీటన్నింటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. హిరణ్యకశిపుడి సోదరి అయిన హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి, దుండి అనే రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఇలా దుండి అనే రాక్షసి చిన్న పిల్లలకు బాధలు కలిగించేది, చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టేది. అందుకే చిన్న పిల్లలకు ఉన్న బాల అరిష్ట దోషాలు పోవాలి అన్నా, చిన్న పిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవాలి అన్నా కూడా హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఆ మంటలు ఎలా వేయాలి అంటే ఎండిపోయిన కర్ర పుల్లలు తీసుకోవాలి. అలాగే ఆవు పేడతో చేసినటువంటి పిడకలు తీసుకోవాలి. వీటిని ఇంటి ముందు కుప్పలాగా పోసి మంటను వెలిగించి ఆ మంటల చుట్టూ కూడా ఇంట్లోని సభ్యులందరూ కూడా పిల్లలతో పాటుగా 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ఈ మంటల నుండి వచ్చిన ఆ బూడిదను తీసుకొని మీ పిల్లల నుదుట మీద అలాగే చేతుల మీద రాయాలి. ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కాలం కూడా నరఘోష, నరపీడ, దృష్టి దోషాలు ఇవేమీ కూడా సోకకూడదు. అనారోగ్య సమస్యల బారిన పడకుండా అలాగే బాల అరిష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కూడా బూడిద తీసుకొని నుదుట మీద, చేతుల మీద రాసుకోండి. ఇలా చేస్తే అన్ని రకాలైన సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అయితే ఇలా బూడిద రాసుకునేటప్పుడు దొండి రాక్షసి పీడ నివారణార్థం అనుకుంటూ బూడిద రాయండి. ఈ విధంగా హోలీ రోజు పిల్లలకు బూడిద రాశారనుకోండి, ఇక మీ పిల్లలకు దిష్టి దోషాలే ఉండవు, అలా ఆరోగ్య సమస్యలు ఉండవు, బాల అరిష్ట దోషాలు ఉండవు. సంవత్సరం మొత్తం కూడా పిల్లలు బాగుంటారు. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న శక్తివంతమైన ఈ హోలీ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం
చేసే నీటిలో 2 ఉసిరికాయలను కానీ లేదా చిటికెడు గల్లులుప్పును కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. ఉసిరికాయలను మాత్రం ముక్కలుగా కోసి నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఉసిరికాయలు దొరకని వారు మాత్రం చిటికెడు గల్లులుప్పును కానీ లేదా చిటికెడు పసుపును కానీ నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా ఈ పౌర్ణమి రోజు స్నానం చేస్తే నర దృష్టి పోతుంది, మీ కష్టాలన్నీ పోతాయి. 1 గంటలో దరిద్ర దోషాలు పోతాయి, మీ దశ మారిపోతుంది. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని వ్యాధులు మీకు తెలియకుండానే తొలగిపోతాయి. మీ శరీరం నూతన శక్తిని పుంజుకుంటుంది. మీ ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోయి అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజము ఉల్లాసము వస్తుంది. మీకు రాజయోగం పడుతుంది. ఇక మీరు దేనినైనా అవలీలగా సాధించే శక్తిని పొందుతారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి.